ప్లస్ పాయింట్స్ అంటే ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి మీకు ఇంత క్రియేటివ్ కాంపిటీషన్ ఎదుర్కోగలిగితే మంచి ఫీల్డ్ అండి. లేదు ఏదో నేను ఫోటోషాప్ నేర్చుకున్నాను, నాకు ఫోటోషాప్ మీద వర్క్ చేయడం వచ్చు, నేను వచ్చి ఇండస్ట్రీలో డిజైన్స్ చేయాలి అంటే మాత్రం కష్టం. అంటే ఆ విధంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ క్రియేటివ్, ఇఫ్ యూ కెన్ విజువలైజ్ వాట్ ఎ డైరెక్టర్ వాంట్స్ అండ్ వాట్ ది ఆడియన్స్ వాంట్స్, అది విజువలైజ్ చేసుకుని ఆ రెండింటి వ్యత్యాసం మళ్ళీ ఈ అందరికి కావాల్సినవి ఒక పోస్టర్లో రావాలి అనే అంత మీరు స్ట్రెస్ అది యాక్చువల్గా స్ట్రెస్సే, బాగా స్ట్రెయినస్ జాబే. అంటే ఇప్పుడు ఫిలిం కాన్సెప్ట్ డైరెక్టర్ వేరేలా అనుకోవచ్చు, మేము వేరేలా అనుకోవచ్చు, రిజెక్ట్ చేస్తారండి చాలాసార్లు అండి. మేము ఇప్పుడు చేసిన ప్రతి డిజైన్ ఓకే అవ్వాలని లేదు. అంటే మేము వి డూ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్, అందులో ఒక 20-30 ప్రతి ఫిల్మ్కి 20-30 సెలెక్ట్ చేస్తాం. అన్నీ బాగున్నా కూడా అన్నీ వాడలేము, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డిజైన్సే వాడతాం అట్లా. అదే హిందీలో అంటే మేము ఆల్రెడీ సర్కార్ అని ఒక సినిమా చేసామండి, రామ్ గారు డైరెక్టర్ దానికి. సో అది కూడా ఈయన ఇక్కడ తెలుగు సినిమాలు మేము చేయడం చూసి అప్పుడు ఒకసారి చేయమని చెప్పారు. అంటే అనుకోకుండా ఆ రోజు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది రోజు పని చేసుకుంటున్నాం, కొరియర్ వచ్చింది, చూస్తే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ స్టిల్స్ ఉన్నాయి. ఏమంటే మెసేజ్ వచ్చింది, హ్యావ్ యూ గాట్ ద కొరియర్? ఎస్ సార్, ఏంటి అని ఫోన్ చేస్తే సినిమా చేయండి, చేసి డిజైన్స్ పంపేయండి నాకు అని చెప్పారనమాట. సో స్టిల్స్ ఆయన సెలెక్ట్ చేసి కొన్ని పంపించారు. చేసుకొని మేము బాంబే వెళ్ళాం, చూపించాం, అంతా ఇట్ వర్క్డ్ ఫైన్. అయితే ఆయన ఏమన్నారంటే కమ్యూనికేషన్ చాలా డిఫరెన్స్ వస్తుంది, నేను బాంబేలో ఉంటున్నాను, మీరేమో హైదరాబాద్లో ఉన్నారు కదా, మీరు బెటర్ షిఫ్ట్ అయిపోండి బాంబేకి, అక్కడే ఉంటే నేను ఎలాగో హిందీ ఫిల్మ్స్ పైప్ లైన్లో ఉన్నాయి కదా చాలా, సో అవన్నీ చేయొచ్చు అని చెప్పి. అయితే లేదు సార్, మాకు తెలుగు సినిమాలు, మేము తెలుగు వాళ్ళం, తెలుగు సినిమా తెలుగే కావాలి. డిజైనింగ్ టైం అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువ సార్లు ఏమవుతుందంటే మేము వెళ్ళి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు ఏదైనా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, కూర్చుని మాట్లాడుకుంటాం, ఇది కాదు ఇలా 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 అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అది సడన్గా అర్జెన్సీస్ ఉంటాయని చెప్పే కదండి మీకు. అంటే ఇప్పుడు టక్కున పొద్దునేకి ఏదో అవసరం ఉంటుంది, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, ఆయన బాంబేలో ఏదో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎంత మనం ఇంటర్నెట్లో చేసినా చేసినా కొంచెం ఆ గ్యాప్ వస్తుంది కదా. సో హీ వాంటెడ్ అస్ టు షిఫ్ట్ దేర్ చాలాసార్లు. కాకపోతే ఫైనలీ లేదండి ఇక్కడి నుంచే వీళ్ళు మేనేజ్ అంటే సరే అలాగే చేసాం. సర్కారు, తర్వాత డర్నా జరూరీ హే, ఈ సినిమాలు చేసాం హిందీలో. ఓన్లీ తెలుగు అంటే అన్ని హిందీ ఆల్సో వీఆర్ డూయింగ్ కదండి, ఇప్పుడు కూడా ఏమన్నా ఉంటే చేస్తాము. కాకపోతే హైదరాబాద్లోనే ఉంటాం. వీఆర్ జస్ట్ 30 అండి. యా, ఐఎమ్ మ్యారీడ్. బోత్ ఆఫ్ అస్ ఆర్ మ్యారీడ్ అండి. వీ హ్యావ్ కిడ్స్ ఆల్సో. దెన్ పబ్లిసిటీ డిజైనర్స్కి ఒక యూనియన్ ఉందండి, ఆర్టిస్ట్ అసోసియేషన్లో, అంటే ఫెడరేషన్లో రికగ్నిషన్ కూడా ఉంది దానికి. సో ప్రతి వాళ్ళు ఆ కార్డు తీసుకోవాలి, మెంబర్షిప్ తీసుకోవాలి అందులో. సో అదేంటంటే యాక్చువల్గా యూనియన్ మెంబర్స్ అందరం కలిసి మేము నంది అవార్డు గురించి అని ఫైట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అన్నీ ఇంక్లూడ్ చేశారుగా, ఆల్మోస్ట్ చాలా మటుకు అందరికీ ఉన్న అవార్డ్స్, కానీ పబ్లిసిటీ డిజైనర్కి నంది అవార్డు లేదు. సో మేము వర్క్ చేస్తాం కదా సినిమా ముందు నుంచి చివరి, అసలు సినిమా ఆడాలి, సినిమా జనం చూడాలి అంటే ఆ బాధ్యత అంతా మా భుజాల మీద ఉన్నట్టే కదా. సో మాకు కూడా అందులో రావాలి, నంది అవార్డులో ఎంట్రీ ఉండాలని చెప్పి మా యూనియన్ అంతా ఫైట్ చేస్తుంది. దానికోసం మా ప్రెసిడెంట్ ఉన్నారు బుజ్జి గారని, సో ఆయన కొంచెం బాగా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తారనమాట. సో అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా చేయాలంటే కూడా యూనియన్లో కంపల్సరీగా మెంబర్షిప్ తీసుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా మెంబర్షిప్ ఉన్న డిజైనర్ దగ్గర వాళ్ళు ఒక 3 ఫిలిమ్స్ అసిస్టెంట్గా చేసి ఉండాలి పని. ఆ తర్వాత వాళ్ళు సొంతంగా చేసుకోవాలంటే ఏదో నామినల్ ఫీజు ఏదో ఉంది, అది కట్టి మెంబర్షిప్ తీసుకోవాలి. సో ఆ తర్వాత చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకుంటే అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే రావాలి నేను సినిమా డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఫోటోషాప్ ఒకటి వచ్చి చేయగలను అంటే కుదరదు. డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయ్యి ఏదో సినిమా చేయలేము. కంపల్సరీగా యూనియన్కి వచ్చి యూనియన్లో ఏంటి ఆ రూల్స్ ఏంటి, ఎంత ఫీజు కట్టాలి, కార్డు తీసుకోవాలంటే ఏంటి, అవన్నీ తెలుసుకొని మెంబర్గా జాయిన్ అయ్యే సినిమాలు చేయాలి. అదండి. సో ఈ యూనియన్లో ఉన్న మా అందరికీ కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది, అందరికీ మాలో మాకు కాంపిటీషన్ ఉంది, కానీ అది ఒక హెల్తీ కాంపిటీషన్. అంటే మేము వాళ్ళని అధిగమించాలి, వాళ్ళు మమ్మల్ని అధిగమించాలి, మేము గొప్ప అలా ఏం లేదు. అంటే అందరం కలిసి కట్టుకునే చేసుకుంటాం. ఈ ఒకళ్ళు చేసే సినిమాలో ఇంకోళ్ళు మధ్యలో వచ్చేసి నేను చేస్తాననేసి, అంటే ఇప్పుడు జనరల్గా రెమ్యూనరేషన్స్ అని అడిగారు కదా మీరు. ఇప్పుడు ఒకళ్ళు మేము ఉన్నాం అనుకోండి, మేము ఎంత ఛార్జ్ చేసి ఒక సినిమా మాట్లాడుకుని చేస్తుంటాం. ఈ మధ్యలో ఇంకొకళ్ళు వచ్చేసి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేసి మీరు అనిల్ భాను అయితే ఇంత కదా, నేనైతే ఇంతకే చేస్తాను, ఎలాంటి డిజైన్స్ ఇస్తాను అని కూడా చెప్పచ్చు. అట్లాంటి సంఘటనలు ఇదివరకు జరిగాయి అనమాట. సో ఇవన్నీ అరికట్టాలంటే ఏం చేయాలి, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే సినిమా చివరిదాకా ఎవరు చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది. అందుకని యూనియన్ అనేది ఒకటి ఫామ్ చేశారనమాట, అంటే సీనియర్స్ అందరూ కలిసి. సో అందులో కొన్ని కట్టుదిట్టమైన రూల్స్ పెట్టారు. ఏంటంటే ఒకళ్ళు చేస్తున్న సినిమా ఇంకొకళ్ళు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అన్లెస్ ప్రొడ్యూసర్కి వాళ్ళ వర్క్ నచ్చక హీ డజంట్ వాంట్ దీస్, అంటే
ఇప్పుడు మేము చేసాము, మా వర్క్ నచ్చకపోతే ఈ కెన్ గో టు ప్రొడ్యూసర్కి ఆ చాయిస్ ఉంటుంది. కాకపోతే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగున్నప్పుడు మధ్యలో ఎవరో వచ్చేసి నేను చేసేస్తాను, ఇంకోళ్ళు వచ్చేసి నేనైతే ఇంకా తక్కువగా చేస్తాను అంటే కొంచెం డిస్టర్బింగ్గా ఉందని ఆ యూనియన్ ఫామ్ చేశారు బేసిక్గా.